మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, టారో కార్డ్స్ ప్రకారం మనకి జూన్ మాసం మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్కసారి మాకు తెలియచేయరా ఫస్ట్ అయితే? తప్పకుండా. సో జూన్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి, దాంతో పాటు ఓవరాల్ గా మనకి జనరల్ గా ఎట్లా ఉంటుంది ప్రిడిక్షన్, ఓకే, అన్ని రంగాల్లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి దాని తర్వాత రాశుల ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీసే. ఇప్పుడు టారోస్ అంటే జస్ట్ ఎనర్జీస్ అన్నమాట, ఎనర్జీ మాత్రమే చెక్ చేస్తాను. సో ఇప్పుడు జూన్ ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద ఒక్కసారి చూద్దాం. ఓకే, ఓకే. సో జూన్ నెలలో ఏంటంటే డిప్లొమాటిక్ అంటాం మనం కదా, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారంటాం. సో ఓవరాల్ మన ఎనర్జీస్ కూడా అందరి దగ్గర అట్లా డిప్లొమాటిక్ ఎనర్జీస్ అంటాం అనమాట. అంటే అన్ని, అంటే మనం ఆ అనము అవునము కాదను, సో అట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా అందరూ లైఫ్ లో అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని చూసుకుంటే. అన్ని సమానంగా ఉంటాయి అన్నమాట. లాస్ ఎంత ఉందో ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ ఎంత ఉంటది, హ్యాపీనెస్ ఎంత ఉందో అంటే సంతోషం ఎంత ఉందో దుఃఖం అంత ఉంటది. సో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండే నెల ఈ జూన్ మంత్. ఓకే, సో అదే విధంగా ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఆడవాళ్ళ విషయంలో చాలా మంది మంచి గుడ్ న్యూస్ వింటూ ఉంటారు అనమాట. అంటే లేడీస్ ఎస్పెషలీ ఈ జూన్ మంత్ లో మంచి హై పొజిషన్స్ కి వెళ్ళడం కానివ్వండి, లేదా మంచి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే మంచి చక్కగా కన్సీవ్ అవ్వడాలు, ఇట్లాంటివన్నీ ఉమెన్ ఎనర్జీస్ కూడా ఈ మంత్, ఐ థింక్ మేలో కూడా అట్లానే ఉంది. జూన్ అలా ఆల్మోస్ట్ అలాగే ఉమెన్ ఎనర్జీస్ మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. సో ఆడవాళ్ళ త్రూగా మీరు ఏదైనా బిజినెస్, లేడీస్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ది బెస్ట్ మంత్ జూన్ ఉంటుంది. సో జూన్ లో మంచి ఎనర్జీస్ ఫర్ ఉమెన్. సో ఓవరాల్ గా వెరీ బ్యాలెన్స్డ్ మంత్. అదే విధంగా చూసుకుంటే ఓకే ఓకే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే చిన్న చిన్న లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మన ఏంటంటే మన పంటలు విషయంలో వాటిల్లో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ ఓకేగా ఉంటుంది అనమాట. చాలా టూ మచ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాస్త కంట్రోల్లో ఉంటే చాలు. కొంతమందికి అదే పనిగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మంత్ కూడా కొంచెం హోల్డ్లో ఉండి కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత మేబీ జూలై ఆగస్ట్ అంటే అప్పుడు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి దాంట్లో షేర్ మార్కెట్స్, ఇప్పుడు ఎవరైతే షేర్స్ అమ్మేయాలనుకుంటున్నారో నాట్ అ రైట్ టైం, వాళ్ళకి కొంచెం హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రైస్ బాగా వచ్చేసింది కదా నా షేర్, ఓకే నేను ఎప్పుడు 10 రూపీస్కి కొన్నాను, ఇప్పుడు 100 రూపీస్ వచ్చేసి నో ప్రాబ్లం అమ్మేస్తానని చాలా మంది అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగితే గనక మీకు ఇంకా బెటర్ ప్రైస్ వచ్చే అవకాశాలు అందులోనే. సో షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓకే మంత్. బట్ ఎవరైనా అమ్మేయాలి షేర్స్ అనుకుంటే కొంచెం హోల్డ్లో ఉంటే బెటర్. అండ్ వాతావరణ పరంగా చూసుకుంటే చిన్న చిన్న లాసెస్ అక్కడక్కడ మనం వింటాము. జనరల్ గా రైనీ సీజన్ వస్తే అలాగే ఉంటది, బట్ స్టిల్ ఎనర్జీస్ వైజ్ కూడా అలాగే ఉంది. బట్ ఓవరాల్ గా విమెన్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ది మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే మేడం, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ జూన్ మంత్ లోని టారో కార్డ్స్ ప్రకారం మరి వీరికి మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియచేయండి. ఓకే, జూన్ 2025 కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో టారో ప్రిడిక్షన్స్ అండ్ ఎనర్జీస్ చూసి చెప్తాను. ఓకే, మీ ఫస్ట్ కార్డ్ చాలా బాగుంది, సెకండ్ది కూడా బాగుంది, థర్డ్ది కూడా బాగుంది. అంతే, ఇంకా చెప్పక్కర్లే. బ్యూటిఫుల్. యా, ఓకే. సో కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఏది స్టార్ట్ చేసినా ఓకే కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇది జూన్ వరకు చూసుకోకండి,
ఈ ఎనర్జీ మీకు ఆల్మోస్ట్ కొన్ని నెలల వరకు ఉంటుంది ఎనర్జీ. కాబట్టి మీరు కొత్తగా ఏమైనా వెంచర్ స్టార్ట్ చేసినా, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, కొత్త ఆలోచనలు, ఇది ఈ ప్లాన్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో నేను వేరే ప్లాన్ వర్కౌట్ చేస్తానని చాలా మందికి ఉంటుంది. సో అట్లా ఏదైనా కొత్త ప్లాన్స్ ఏదైనా చేస్తే కనుక చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఈ మంత్ చాలా చాలా బ్లెస్సింగ్స్ అంటాం కదా, భగవంతుడి ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా, ఒకవేళ నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా లాంగ్ పెండింగ్ పుణ్యక్షేత్రంకి ఎక్కడికైనా వెళ్ళలేకపోతుంటే కనుక జూన్లో ప్లాన్ చేసుకొని ఒకసారి వెళ్ళండి. వెళ్ళొచ్చిన తర్వాత మీకున్న ఎనర్జీస్ ఏవైతే ఉంటుందో అది కొంచెం ఏమంటే ఫ్రీక్వెన్సీ అంటాం కదా, ఆ ఫ్రీక్వెన్సీ కొంచెం బాగా ఎన్హాన్స్ అయ్యి మీరు ఏది స్టార్ట్ చేసినా అది చక్కగా సక్సెస్ఫుల్గా దాన్ని మీరు క్లోజ్ చేయగలుగుతారు. అండ్ అదేవిధంగా మీకు ఫేవరబుల్ కలర్ ఈజ్ బ్లూ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే హీలింగ్ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉంటారో, అంటే ఏదన్నా అవ్వచ్చు, అది డాక్టర్స్ అవ్వచ్చు, స్పిరిచువల్ హీలర్స్ అవ్వచ్చు, న్యాచురోపతి, ఏదైనా ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ హీలింగ్, ఓకే, సైకాలజిస్ట్లు, వాళ్ళందరికీ చాలా చాలా బ్యూటిఫుల్ మంత్ అనమాట ఇది జూన్. మీరు ఎవరితో మాట్లాడినా, ఏ మెడిసిన్ ఇచ్చినా, ఏం చేసినా చాలా సక్సెస్, అంటే రేట్ ఆఫ్ సక్సెస్ చాలా ఎక్కువగా ఉన్నది వీళ్ళకి. సక్సెస్ రేట్ అంటాం కదా, సో ఇయర్ మొత్తం ఎట్లా ఉన్నా నా జూన్ మంత్లో నా సక్సెస్ రేట్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం. సో అట్లాంటిది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త కొత్త కోర్సెస్ చేయాలి, హీలింగ్ కోర్సెస్ ఎవరైనా చేయాలనుకుంటే ఈ మంత్లో కన్యా రాశి వాళ్ళు ఈ మంత్లో ఎన్రోల్ అయితే, ఈ మంత్లో మీరు చేసిన కోర్సెస్ కానీ, మీరు చేసిన చదువులు, ఇవన్నీ మీకు ఫ్యూచర్కి చాలా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. అండ్ మీ ఫేవరబుల్ కలర్ బ్లూ కలర్ నేను ఆల్రెడీ చెప్పేశాను. అండ్ అదేవిధంగా మీరు బుధవారం పూట ఏం చేస్తారంటే, కన్యా రాశి వాళ్ళు ఎస్పెషలీ బుధవారం పూట లక్ష్మీనారాయణ స్తోత్రం ఉంటుంది ఎవ్రీ వెనస్డే. ఓకే, మీకు వీలైతే ఈ జూన్ మొత్తం ప్రతి బుధవారం చేయండి. మీకు అవకాశం ఉంటే కాస్త భగవంతుడి ప్రసాదంగా పెసరపప్పు పాయసం పెట్టి ఆ రోజు బుధవారం రోజు, నార్మల్గా బుధవారం అంటే వినాయకుడికి చేస్తూ ఉంటారు, బట్ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన మీరు చేసుకుని ఆ స్తోత్రాలు అవి చదివి పెసరపప్పు పాయసం నైవేద్యంగా పెట్టి వీలు ఉంటే మీరు ఒక పూట భోజనంకి కనుక మీరు చేయగలిగితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ మంత్ అంతా. హెల్త్ పరంగా చూసుకుంటే చిన్న డస్ట్ ఎలర్జీస్ వాటికి కొంచెం దూరంగా ఉండాలి. డస్ట్లో వెళ్ళడము, ఎక్కువ దుమ్ము ఉండే ప్లేసెస్కి వెళ్ళడము కొంచెం అవాయిడ్ చేస్తే కనుక మీకు జూన్ సూపర్ బ్యూటిఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు కొంచెం కాన్షియస్గా ఉండడం చాలా అవసరం అన్నమాట. ఓకే, అంటే ఒక్కొక్కసారి చాలా ఇగ్నోరెంట్గా ఉంటాం మీ వస్తువుల విషయంలో కానీ, మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారని కొంచెం తెలుసుకోవడం, కొంచెం తెలివిగా వ్యవహరించడం అందరితోటి. కొంచెం చిన్న చిన్న విషయాల్లో కొంచెం మోసపోయే అవకాశాలు కొంచెం ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి పలానా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అంటారు, లేకపోతే నా తరఫు నుంచి నువ్వు ఈ పని చేయని మిమ్మల్ని మధ్యలో పెట్టి చిన్న అట్లాంటివి ఇష్యూస్ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి, ఎవరు మంచి ఎవరు చెడు అని ఆ ఒక్క విచక్షణ ఉంటే చాలు. మిగతాదంతా బ్యూటిఫుల్ మంత్ కన్యా రాశి వాళ్ళకి. కాబట్టి ఓవరాల్గా బాగుంది వాళ్ళకి. ఓకే మేడం, కన్యా రాశి వారికి వచ్చేసి జూన్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.